ప్రబుద్ధ భారత్ ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో అంబేద్కర్ ఆలోచన విధానాన్ని ప్రజలు తీసుకెళ్లడానికి 216వ వారం నిత్య పూలమాల కార్యక్రమం నిర్వహించబడింది. ఈ రోజు ముఖ్య అతిథిగా ఏరాల శ్రీనివాస్ జాతీయ వాలీబాల్ కోచ్ అండ్ మాజీ వార్డ్ సభ్యుడు ఏదలాబాద్ విచ్చేసి అంబేద్కర్ గారి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. శ్రీనివాస్ గారు మాట్లాడుతూ ఈ కార్యక్రమం నిర్వాహకులను అభినందిస్తూ అంబేద్కర్ గారు చేసిన ఉద్యమాలు మరియు భారత రాజ్యాంగ విశిష్టతను ఇలా వివరించారు. ప్రపంచ దేశాల్లో ఎక్కడ లేని స్వేచ్ఛ, సమానత్వం, సార్వభౌమత్వంతో కూడిన రాజ్యాంగాన్ని భారతదేశ ప్రజలకు ఇచ్చిన ఘనత బాబాసాహెబ్ అంబేద్కర్ కి మాత్రమే చెందుతుంది అని అన్నారు. ఈ కార్యక్రమంలో మేకల దాస్ అధ్యక్షుడు, అంబేద్కర్ యువజన సంఘం గట్కేసర్ మున్సిపాలిటీ, కట్కూరి నరసింగరావు గంగపుత్ర సంఘం గట్కేసర్ మున్సిపాలిటీ, రామ్దాస్ అధ్యక్షుడు, అంబేద్కర్ యువజన సంఘం ఈడబ్ల్యూఎస్ కాలనీ, కె సత్యం, బి నాగరాజు, గంగారాం, ఆంజనేయులు, టి శ్రీరామ్, బాలనగరం గణేష్ గౌడ్, కృష్ణం రాజు, సి నిఖిల్, ఈ విష్ణు, అఖిల్, వివేక్, యాకేష్, లలిత్ మరియు ఇతరులు పాల్గొన్నారు. जोहार डॉक्टर बाबा साहेब अम्बेडकर, जोहार जोहार, जोहार डॉक्टर बाबा साहेब अम्बेडकर, जोहार जोहार, अब्दुल्लाली फूले अम्बेडकर राष्ट्र विधानम, अब्दुल्लाली फूले अम्बेडकर राष्ट्र विधानम, जय 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 भीम, जय भीम, जय 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 भीम, जय भीम, अब्दुल्लाली भारत राष्ट्रांगम, अब्दुल्लाली भारत राष्ट्रांगम, जय అన్నగారు ప్రబుద్ధ భారత్ ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో తలపెట్టిన నిత్య పూలమాల కార్యక్రమం 216వ వారానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఎర్రల శ్రీనివాస్ అన్న గారికి, నేషనల్ వాలీబాల్ కోచ్, మాజీ వార్డ్ సభ్యుల వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే అన్నగారి ఆధ్వర్యంలో ఎంతోమంది దళిత బహుజన చాలామంది యువకులను వాలీబాల్ ప్లేయర్స్గా చాలామందిని తీర్చిదిద్దినారు. ఒక్కసారి అన్నగారు చేసిన కృషికి అందరూ కూడా గట్టిగా చప్పట్లు కొట్టాల్సిందిగా కోరుతున్నాను. దానికి సాక్షాత్తు నిలువెత్తు సాక్ష్యం ఈరోజు నిఖిల్ అనే వ్యక్తి నేషనల్స్ వరకు ఎదగలంటే అన్న ఎంతో కృషి కూడా ఉన్నదని, అలాగే చాలామంది కూడా అన్న వల్ల చాలామంది సహాయం పొంది ఆ రకంగా వాలీబాల్ ఆడడానికి అన్న ప్రోత్సహించేందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే గట్కేసర్లో ఈరోజు మన కార్యక్రమంలో భాగంగా తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు అందరికీ మరొకసారి తెలియజేయడం జరుగుతుంది. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ భారత రాజ్యాంగంలో పొందుపరిచిన ఆర్టికల్ 3 ద్వారా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని చెప్పి కూడా తెలియజేస్తూ ఈ యొక్క కార్యక్రమంలో గట్కేసర్లో ఈ యొక్క కార్యక్రమం ఇంత ఘనంగా నిర్వహిస్తున్నామంటే దానికి ఏ ఒక్కరు మాత్రమే కాదు, దానికి అడ్మిషన్ నర్ర వికుమార్ గారు, మేకల దాస్ గారు, అన్న సత్యమన్న గారు, అన్న బండారు రామదాస్ అన్న గారు, మరియు అన్న గంగపుత్ర సంఘం అధ్యక్షులు నరసింహరావు అన్న గారు, మరియు యాకేష్ గారు, అన్న శ్రీరామన్న గారు, మరియు నిఖిల్ గారు, బాలనగర్ గణేష్ గౌడ్ గారు, అంజన్న గారు, లలిత్ గారు, అఖిల్ గారు, పత్రికా విలేకరులు మరియు మీడియా మిత్రులు వీరందరూ సహకారంతో గట్కేసర్లో ఈ యొక్క కార్యక్రమం ఇంత ఘనంగా నిర్వహిస్తుంది తెలియజేస్తూ ఈ యొక్క కార్యక్రమానికి ఇచ్చేసిన అందరికీ మరియు వాలీబాల్ ప్లేయర్స్ అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. జై భీమ్, జై భారత్. ఈనాటి జ్ఞానమాల కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చినటువంటి సోదరుడు ఎర్రల శ్రీనివాస్ గారు, వాలీబాల్ కోచ్. మరి వాలీబాల్ కోచ్గా ఎన్నికలకు ఆయన ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నారు. అదేవిధంగా ఈనాడు కార్యక్రమంలో ఏదైతే తెలంగాణ ఫార్మేషన్ డే గురించి మాట్లాడడం జరుగుతుంది. ఏదైతే ఆర్టికల్ 3 నుంచి మనకు తెలంగాణ వచ్చిందనే అందరికీ తెలుసు. మరి దానిలో భాగంగానే అంబేద్కర్ ఏదైతే ముందు చూపుతోటే మరి చిన్న రాష్ట్రాలకు కూడా అవకాశం ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ ఆర్టికల్ పొందుపరిచింది. ఈ విధంగా చెప్తే ఏంటంటే ఇప్పుడు 2 అన్నదమ్ములు ఉన్నారనుకో, పెద్దోడికి కొంచెం తెలివి ఉంటే అని చేసి తమ్ముని పక్కకు పెడితే మరి తమ్ముడు ఏం చేయలేకపోతుంది, పెద్దోడికి పోతుంది అన్న అటువంటి ఆలోచనతోటే మరి తమ్ముడు కూడా సమానంగా ఉండాలనే ఉద్దేశంతో ఈ చిన్న రాష్ట్రాలకు ముందుకు పంపించారు. మరి దాంట్లో భాగంగానే మనము అంబేద్కర్ ఆలోచన విధానాన్ని ముందుకు తీసుకుపోవడానికి కోరుకు మరి ప్రతి వారం ఇక్కడ మన సమావేశం పెడుతున్నాం. ఈ సమావేశంలో భాగంగా 216వ జ్ఞానమాల కార్యక్రమం జరుపుకోవడము మనకు ఎంతో సంతోషకరమైన విషయం. మరి దీనికి ఇంత కారకుడు అన్నిటికీ ఓర్చుకొని మరి వర్షము ఎండ ఏది అనకుండా
మనం అందరికీ ముందు ఇక్కడ సమావేశపరుస్తున్నటువంటి మరి అరుణ్ కుమార్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను. మరి అంబేద్కర్ ఏదైతే చేసిన రాజ్యాంగం ఉందో, ఏదైతే రచించిన రాజ్యాంగం ఉందో, దాంట్లో పొందుపరిచిన ఆర్టికల్ ప్రతి ఒక్కరికి కూడా సమానంగా ఉన్నాయి. ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ కాకుండా ప్రతి ఒక్కరు సమానం అన్న ఉద్దేశంతో ఆర్టికల్ ఉంది. కాబట్టి ఈనాడు 76 సంవత్సరాలుగా మన రాజ్యాంగం కొనసాగుతుంది. ఏదైతే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు నిత్య పూలమాల కార్యక్రమానికి నన్ను ముఖ్య అతిథిగా పిలిచిన ప్రబోధానంద ఇంటర్నేషనల్ భారత్ ఇంటర్నేషనల్ సంస్థ నిర్వాహకుడైన అరుణ్ గారికి మరియు గట్కేసర్ అంబేద్కర్ సంఘం అధ్యక్షుడైన దాసన్న గారికి, సత్యమన్న గారికి, గంగపుత్ర సంఘం ప్రెసిడెంట్ అన్న గారికి, నా దగ్గర శిక్షణ పొందిన వాలీబాల్ క్రీడాకారులకు అందరికీ నా ఉదయపూర్వక నమస్కారాలు. ఈరోజు నేను ఒక వార్డు మెంబర్ అయినందుకే కారణం, నేను ఒక రజకుని. ఆ పెద్ద ఆయన మహనీయుడు రాసిన రాజ్యాంగం వల్లనే ఆ రిజర్వేషన్ ఫలితంతో నేను ఒక వార్డు మెంబర్గా 5 ఏళ్ళు ప్రజలకు సేవను అందించిన. ఇవాళ ఒక వాలీబాల్ కోచ్ ఎదిగని కూడా ఆ రాజ్యాంగంలో ఆయన పొందుపరిచినది ఏదో ఒక దగ్గర ఒక పాయింట్ ఉంటుంది. ప్రతి ఒక్కరు ఉండాలన్న ఉద్దేశంతో ఆ మహనీయుడు ఆ రోజు రాశాడు. తమ్ముడు ఇంతకుముందు చెప్పిండు, అంబేద్కర్ చరిత్ర చదివిన వాళ్ళు ఎవ్వరు దళితుల కోసం రాసిందని ఎవరు అనరు. అంబేద్కర్ రాసింది అక్షరాల బీసీ బిడ్డల కోసమే. అది చదివిన వ్యక్తికే తెలుస్తుంది. దయచేసి ఈ సభ్య సమాజంలో, ఈ పాఠశాలలలో కానివ్వండి, విద్యార్థులకు కానివ్వండి, ముఖ్యంగా అంబేద్కర్ చరిత్రను ఆల్రెడీ పాఠంలో ఉంటుంది కానీ అది ఆచరిస్తలేరు. పాఠ్యపుస్తకాలతో పాటు నెలకోసారి మనకు త్యాగాలు అందించిన మహనీయులందరి గురించి, అంబేద్కరే కాదు, కాన్షీరామ్ కానివ్వండి, చాకలైలమ్మ కానివ్వండి, సర్దార్ పాపన్న కానివ్వండి, అల్లూరి సీతారామరాజు కానివ్వండి, ఇట్లా ఉద్యమాలు చేసి రాష్ట్రాలను ఏర్పరచాలన్న కోరికుండి అణగారిన వర్గాలు అధికంగా ధనవంతులు కావాలని ఎవరైతే కోరుకొని ఆ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగాన్ని ఇప్పుడున్న చదువుకున్న పిల్లలకు తెలియజేయవలసిన అవసరం ఎంతైనా ఉంది. దానికోసం మా వంతు సహాయ సహకారాలు కూడా అందియనీకి నేను ఎల్లవేళలా ముందుకొస్తాను. ముఖ్యంగా ఇప్పుడు నాకు తమ్ముడు అరుణ్ చెప్పినట్టు వాళ్ళు చేసేది ఒక ఎస్సీ ఎస్టీలకే చేస్తలేదు. అది ఒక డిక్కీ అనే సంస్థ కానీ, ప్రబోధానంద భారత్ సంస్థనే కానీ, అందులో అన్ని క్యాస్ట్ల నుంచి తీసుకొని చేస్తున్నారు. నేను వచ్చే ముందు అదంతా తమ్మితో మాట్లాడినప్పుడు నాకు ప్రతి ఒక్కటి ప్రాక్టికల్గా ఇట్లా చూపించడం జరిగింది. నిజంగా ఆ డిక్కీ సంస్థకు, ప్రబోధానంద భారత్ సంస్థకు, ఆ మహనీయునికి చేస్తున్న సేవకు నేను చాలా అభినందంగా వాళ్ళకు కృతజ్ఞత తెలియజేస్తున్నాను. నన్ను పిలిచి ఆ మహనీయునికి పూలమాల వేయించినందుకు మరోసారి మీ అందరికీ శిరస్సు వంచి నమస్కారం తెలియజేస్తున్నాను. జై భీమ్.